హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో ఈజీగా అయిపోయే అటుకుల కేసరి ఎలా చేద్దామో చూద్దాం. ఇది ఎంతో ఈజీగా అయిపోయే రెసిపీ అండి, ఎందుకంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓన్లీ 3 ఐటమ్స్ మాత్రమే. ఒకటి కొబ్బరి పాలు, ఒకటి అటుకులు, ఇంకొకటి బెల్లం మాత్రమే. అది ప్రాసెస్ ఏదో చూద్దాం. 1 కప్పు అటుకుల్ని బాగా మిక్సీకి పట్టుకొని ఆ పౌడర్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 కొబ్బరి చిప్పలు మిక్సీకి పట్టుకొని అందులో పాలు అనేది వస్తుంది. ఆ పాలని 2 కప్స్ పాలు ఈ అటుకుల పొడిలోకి వేసుకొని రెండుటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఇలా. ఈలోపు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా బాగా కొబ్బరిని బాగా ఇట్లాగా తీసుకొని పాలు దీంట్లో కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఈ మిక్స్చర్ తోటి బాగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఒక్కసారి ట్రై చేయండి, ఇది మీరు వదలరు. ఎందుకంటే ఇది చాలా తక్కువ సమయంలో అయిపోతుంది అండ్ దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు బెల్లం వేసుకొని బాగా మరిగించుకుందాం. కొంచెం వాటర్ కూడా వేసుకుందాం, ఎందుకంటే బెల్లం బాగా కరుగుతుంది. దీనికి ఏమి పాకం కూడా అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలు. ఈ బెల్లం బాగా కరిగాక మనం వడబోసుకోవాలి, ఎందుకంటే ఆ బెల్లంలో ఏమన్నా రాళ్ళు ఏమన్నా ఉంటే ఇలా పోతుంది వడగట్టుకుంటే. ఆ వడగట్టుకున్న పాకంని మళ్ళీ కలుపుకోవాలి. ఈ కలుపుకుంటూ కొంచెం కన్సిస్టెన్సీ రాగానే మనం ముందుగా కలుపుకున్న అటుకులు, కొబ్బరి పాలు మిక్చర్ని ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా బెల్లం బాగా పొంగు రాగానే మనం ఇందాక కలిపెట్టుకున్న అటుకులు, కొబ్బరి పాలు మిక్చర్ని దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇలా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఉండలు అనేది కట్టుకున్న బాగా కలుపుకోవాలి, లంప్స్ ఏం లేకున్నా. ఇలా బాగా కలుపుకోవాలి, లంప్స్ ఏం లేకుండా. అండ్ నిన్నటి దమ్ బిర్యానీకి వాయిస్ ఓవర్ ఇచ్చింది ఎవరో కాదు, మా హస్బెండే. వాయిస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి.
చూస్తున్నారుగా, ఇలా బబుల్స్ అనేది వస్తుంటుంది. ఇలా బాగా కన్సిస్టెన్సీగా వచ్చాక మనం కొంచెం ఏలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కూల్ అయ్యాక ఇలాగా చూపిస్తున్న విధంగా పీసెస్గా కట్ చేసుకుంటే మన అటుకుల కేసరి అనేది రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా అటుకుల్ని టేస్ట్ చేసిన విధంగా అయితే అస్సలు ఉండదు. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.